3, 2, 1. హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ వచ్చేసి బుల్లిష్గానే ఫ్లాట్ కట్. హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ వచ్చేసి బుల్లిష్గానే క్లోజ్ అయితే అయినాయి. నిఫ్టీ అయితే 84 అండ్ బ్యాంక్ నిఫ్టీ 170 అండ్ సెన్సెక్స్ 144 అండ్ ఆఫ్ కోర్స్ ఫిన్ నిఫ్టీ కూడా గ్రీన్లోనే క్లోజ్ అయితే అయినాయి. మనం వీక్లీ అనాలిసిస్లో చెప్పుకుంటా ఉన్నాము ఇంకా మనకి ఎటువంటి సిగ్నల్ అయితే రాలేదు అనేసి. సో ఈరోజు అయితే కనుక ఒక ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్లో ఒక బాడీ వచ్చి కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో డోజీ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. సో ఏదైతే మనకి నిఫ్టీ నిన్న మనం అనుకున్నామో ఈ హై అండ్ లో మధ్యలోనే మనకి చాలా వరకు మెయిన్ డైరెక్షన్ అనేది సెట్ అవుతుంది అనేసి. సో ఇది ఎగ్జాక్ట్గా అక్కడ క్లోజ్ అవ్వడం కాకుండా అండ్ ఏ క్యాండిల్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం కూడా బాడీ కూడా ఏం లేకుండా ఉంది. కొంచెం ఇలా బాడీ ఉండి ఈ ఏరియాలో క్లోజ్ అయ్యి ఉంటే కొంతవరకు మనకి డైరెక్షన్ అనేది తెలిసేది. బట్ కంప్లీట్గా ఒక ఏదైతే ప్లస్ సింబల్ లాగా ఉందో అలాగే ఉంది కంప్లీట్గా. సో ఒక ఏదైతే డైలమా ఉంటుందో బడ్జెట్ ముందు ఇంకా పైకి వెళ్తుందా లేకపోతే ఇంకా కంప్లీట్గా కిందకు వస్తుందా అనేది ఈ క్యాండిల్తో అయితే చెప్పడానికి మనకి కుదరదు. సో టగ్ ఆఫ్ వార్లో ఎగ్జాక్ట్గా 50-50గా ఉన్నారు బుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ బేర్స్ కూడా. రేపటికి మనకి డైరెక్షనల్ ఇన్ కేస్ ఒకవేళ ఈ క్యాండిల్ యొక్క హై పైన వెళ్ళింది అంటే కనుక మనం ఏదైతే మనం వీక్లీ అనాలిసిస్లో మాట్లాడుకున్నట్టు ఆల్ టైమ్ హై అనేది చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు ఈ ఏరియాకి వచ్చిందంటే కనుక కొంతవరకు కన్సల్టేషన్ అయ్యి తర్వాత మనకి డైరెక్షన్ సెట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. మరి హై బ్రేక్ అయినప్పుడు హైలో వెళ్ళిపోవాలి కదా, మరి లో బ్రేక్ అయినప్పుడు అలానే కిందకు వచ్చేయాలి కదా అంటే అలా అని కాదు. ఎందుకంటే ఇంత ర్యాలీ తర్వాత జనరల్గా ఒక ర్యాలీ బేస్ అంటే ఒక ఎప్పుడైనా ఒక స్టాక్ వెళ్ళిన తర్వాత ఒక బేస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, జనరల్గా ఉండే సినారియో. సో తర్వాత ఇంకా దాంట్లో గనక స్ట్రెంగ్త్ ఉంది అనుకుంటే కనుక ఇది ఏదైతే ర్యాలీ ఉంది అండ్ బేస్ తర్వాత కంప్లీట్గా దీని కంటిన్యూషను ఇంకొక ర్యాలీ అనేది ఉంటుంది. అదర్వైజ్ ర్యాలీ తర్వాత ఎప్పుడైతే బేస్ ఫామ్ అవుతుందో తర్వాత డ్రాప్, దీన్ని డ్రాప్ అంటారనమాట. ఓకే, సో ర్యాలీ తర్వాత ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా బేస్లో ఉన్నామా లేదు ఇంకా కంటిన్యూషన్ ఉన్నామా అని తెలుస్తుంది. సో అందుకని నేను ఇక్కడ ఈ కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఒక బేస్ అనేది ఫామ్ చేస్తూ ఉంది అనేసి నేను అందుకే అన్నాను. ఇక్కడ అంత ఇమీడియట్గా కిందకి రాదు ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఇంతవరకు వెళ్ళింది. అండ్ నిఫ్టీ 50 అంటే తెలిసిందే కదా, 50 స్టాక్స్ అంటే చాలా వేరియస్ సెక్టార్స్ అన్నీ కలిపితే తప్ప మనకి నిఫ్టీ 50 అనేది రాదు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కంప్లీట్గా బ్యాంక్స్ ఉంటుంది. ఒక బ్యాంకింగ్ సెక్టార్లో ఏ చిన్న మానిటరీ పాలసీ కావచ్చు లేకపోతే ఏదైనా అయితే కనుక కంప్లీట్గా మారిపోతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి నిఫ్టీ అలా కాదు, మిక్చర్ ఆఫ్ ఆల్ స్టాక్స్ కాబట్టి ఎఫ్ఎంసీజీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఇలా చాలా వేరియస్ ఉంటాయి కాబట్టి సో కొంతవరకు కన్సల్టేషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ మనకి బడ్జెట్ వచ్చేసి ఇంకా ఒక 6-7 డేస్ అయితే టైం ఉంది. ఇంకా యుఎస్ నుంచి వచ్చేటటువంటి డేటా పాయింట్స్ ఇవాళ పవల్ స్పీచ్ కూడా ఉంది మనకి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే కనుక రేపు మనకి హాలిడే. కరెక్ట్, అదే 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 అందుకే కట్ అన్న. సో మనకి 17th వచ్చి హాలిడే అంటే వెన్స్డే అనమాట. సో అందుకని రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్స్పైరీ అయితే ఉంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది అనేది చూసేద్దాం. సో ఎప్పుడైతే మనం ఈ ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేసామో ఇంకా మనకి ఓవరాల్గా పైకి అయితే వెళ్ళలేదు. ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది బట్ వెళ్ళలేదు. నిఫ్టీలోకి వచ్చేసరికి కంప్లీట్గా క్యాండిల్ ఈ మాదిరిగా ఉంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్లోనే అలానే ఉంది. ఈ రెక్టాంగిల్లోనే మనం వీక్లీ అనాలిసిస్లో కూడా మాట్లాడుకున్నాము. ఈ 52,800 52,000 అనేది ఇప్పటి వరకు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ అయితే ప్లే అయితే చేస్తాయి. సో రేపటికి బీటీఎస్ ఏమి ఇచ్చాం, బయింగ్ జోన్స్ ఏమున్నాయి, నో ట్రేడింగ్ జోన్ ఏంటి అనేది తెలుసుకునే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఫస్ట్ నిఫ్టీ చూసేద్దాం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. మనం ఇందాడ నిన్న వీడియోలో మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా మాట్లాడుకున్నాము ఒక ఛానల్ ఏదైతే ఉందో. సో అది ఇంకా కూడా వ్యాలిడ్ మనకి. ఇన్కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 561 దగ్గర మనకి బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. నిఫ్టీ డ్రాప్
కట్ ఇట్. మనకి నిఫ్టీ బేస్ నుంచి ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి చాలాసార్లు ట్రై చేసింది. అలానే ఎప్పుడైతే ఇది రెసిస్టెన్స్‌గా ఉందో ఇప్పుడు ఇక్కడికి కిందకి రావడానికి ఇది మంచి సపోర్ట్‌గా కూడా నిఫ్టీకి అయితే యూజ్ అవుతుంది. ఇన్‌కేస్ ఒకవేళ 9:30, 9:45 మధ్యలోనే 24,561, ఎందుకంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ఆ వోలటిలిటీ ఇక్కడ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇన్‌కేస్ ఆ లెవెల్ గనుక బ్రేక్ అయితే మనకి 24,540 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 521 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 498గా అయితే మనకి డౌన్ సైడ్ అయితే ఉన్నాయి. అలానే అప్ సైడ్ అయితే కనుక కొంతవరకు దీనికి కొంచెం తేడా అయితే ఉంది. అరౌండ్ ఒక 50 పాయింట్స్ మీకు చార్ట్ పెద్దగా ఉండడం వల్ల గ్యాప్ ఎక్కువ ఉందనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే జస్ట్ ఒక 50-60 పాయింట్సే. సో ఇన్ కేస్ ఒకవేళ 588 కదా, అరౌండ్ ఒక 30-40 పాయింట్స్ ఎక్కువైనా సరే మనకి 600 పైన అనేది కూర్చుంటుంది. సో 611 దగ్గర కనుక మనకి 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ కన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,637, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,671 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 24,700గా, అదే 699గా మనకి టార్గెట్ 3 అయితే డౌన్ అప్ సైడ్ కూడా మనకు ఉన్నాయి. అండ్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా ఒక ఛానల్ ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి మనం ఒక లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నామో, ఏదైతే ఒక 15-30 మినిట్స్ క్యాండిల్ రేంజ్లోనే క్లోజ్ అయిందో మళ్ళీ అదే ఏరియాకి అయితే వచ్చింది. అండ్ ఈ ఏరియా ఎంత ఇంపార్టెంటో మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ కంప్లీట్గా ఒక మేకార్ బ్రేక్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా మళ్ళీ అక్కడనే కూర్చుని బ్యాంక్ నిఫ్టీ అయితే టైంపాస్ అయితే చేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి 600 కూడా బ్రేక్ అయ్యి మనకి మంచిగా ఒక 5 మినిట్స్ క్యాండిల్ వచ్చింది అనుకుంటే కనుక 702, ఏదైతే 52,702 ఉందో ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 52,798, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 52,905. ఓకే, రేపు ఇన్ కేస్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ రేంజ్లోనే ఉంటే కంప్లీట్గా స్కాల్పింగ్ ఆర్ ఇంట్రాడే అండ్ కన్జర్వేటివ్ ట్రేడర్స్ అంటే సేఫ్ ట్రేడర్స్కి అయితే మాత్రం ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఈ జోన్లో పెద్దగా మనకి వచ్చేది కూడా ఉండదు, డీకే తప్ప. ఓకే, సో అండ్ 52,391 దగ్గర మనకి డౌన్ సైడ్ అయితే 52,301 వచ్చి ఫస్ట్ టార్గెట్, అలానే నెక్స్ట్ ఇంకొక 100 52,208 వచ్చేసి టార్గెట్ 2, అలానే నెక్స్ట్ ఇంకొక 100లో మంచి సపోర్ట్ అయితే ఉంది మనకి టార్గెట్ 3, ఇంకా ఫైనల్ టార్గెట్ వచ్చేసి 51,897గా అయితే మనకి డౌన్ సైడ్ అయితే ఉన్నాయి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ పొజిషన్. సో ఇవాళ బీటీఎస్టీ వచ్చేసి అవాయిడ్ చేయడం జరిగింది. కొంతవరకు డేటా కూడా ఇదిగా ఉంది అండ్ మైల్డ్ బుల్లిష్ అయితే మనకు కనిపిస్తుంది. పెద్దగా పుట్స్ అని చెప్పలేము, ఇక్కడ కాల్స్ అని చెప్పలేము, పెద్దగా తేడా లేదు. జస్ట్ ఒక 3 lakh కాంట్రాక్ట్స్ మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ 3 lakh కాంట్రాక్ట్స్ అయితే పైకి పుట్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్ అప్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా మైల్డ్ దట్టు. ఓకే, ఎందుకంటే మనకి 600 దగ్గరే చాలా రెసిస్టెన్స్ ఉంది. ఎవ్రీ 100కి కూడా ఒక రెసిస్టెన్స్ అప్ సైడ్ ఉంది, పెద్దగా మూవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేదు. ఇన్ కేస్ ఒకవేళ ఇవాళ ఏదైతే యుఎస్ పోవెల్ స్పీచ్ ఏదైనా మంచి బులిష్గా ఉంది, మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ మంచిగా వెళ్ళాయి అంటే కనుక డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ కూడా మన దాని మీద అయితే చూపిస్తుంది. అండ్ నియర్ మంత్ జూలై అండ్ నెక్స్ట్ మంత్ ఆగస్టు సెప్టెంబర్ డేటా చూసుకుంటే 5.27 ఉంది మనకి, అండ్ పుట్ సైడ్ వచ్చేసి 6.37. సో ఓవరాల్గా చూసుకుంటే 1.107,000 అయితే డిఫరెన్స్ అయితే సిగ్నిఫికెంట్గానే ఉంది. ఇంకా స్టిల్ మంత్లీ ఎక్స్పైరీస్లో ఏవైతే ఉన్నాయో పుట్స్ వచ్చి ఎక్కువ రైట్ చేశారు అంటే మార్కెట్ ఇంకా స్టిల్ పైకి వెళ్తుంది అనేసి. సో ఓఏ డేటా పరంగా కావచ్చు, లేకపోతే చార్ట్స్ ప్రైజ్ యాక్షన్ పరంగా కావచ్చు, ఇంకా మనకి క్లియర్గా సిగ్నల్ అయితే రాలేదు. సో ఓవరాల్గా పీసీఆర్ వచ్చేసి మనకి ఇంకా బేరిష్ ఉంది. ఇది కొంత మిక్స్డ్ సిగ్నల్ కొన్ని రోజుల నుంచి. సో వీ కెన్ ఇగ్నోర్ దిస్ పారామీటర్ ఆన్ దిస్ సైడ్. ఓకే, సో అదండి ఈరోజు అనాలిసిస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఆల్ టుమారో ఎట్ ద సేమ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.